హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ మణికంఠ. మీరు చూస్తున్నారు వనమా మణికంఠ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి గోల్డ్ రేట్ ఎందుకు ఇంతలా పెరుగుతుంది, కారణాలు ఏమిటి, ఫ్యూచర్లో ఏమన్నా తగ్గిద్దా, తగ్గితే ఎంత తగ్గచ్చు ఏంటి అనేది మొత్తం పూర్తి విషయాలు అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోల్డ్ రేట్లో భాగంగా ఈరోజు గోల్డ్ రేట్ వచ్చేసరికి 24 క్యారెట్ది 9,950 రూపాయలు దాకా ఉందండి. అలానే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే జనవరి మొదట్లో గోల్డ్ రేట్ వచ్చేసరికి 7,800 7,900 అలా ఉంది ఈ సంవత్సరం. అలానే ఫిబ్రవరిలో సుమారుగా 8,500 నుంచి 8,900 అలా రీచ్ అయింది. మార్చిలో 9,300 అలా రీచ్ అయింది. ఏప్రిల్ వచ్చేసరికి ₹1,00,000 అయితే రీచ్ అయిందండి. గ్రామ్ వచ్చేసరికి 10,000 రూపాయలు దాటిపోయింది. అసలు ఎందుకు ఇంతలా పెరుగుతుంది, దీనికి కారణం ఏంటి, అయితే ఎందుకు ఇంతలా పెరుగుతుందనే దాని ముందు, ఆ కారణాలు తెలుసుకునే ముందు ఒక్కసారి రేట్ అనేది ఒక 70-80 సంవత్సరాల క్రితం ఎంత ఉంది ఏంటి అనేది అయితే ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా 1959, 1960 ఆ సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే తులం ధర ₹100 అయితే ఉండేది. తులం ధర అంటే 10 గ్రామ్స్ ధర ₹100 అయితే ఉండేది. అలానే 1979, 1980 తులం ధర మొట్టమొదటిసారిగా ₹1,000 అయితే దాటింది. అంటే ₹100 నుంచి ₹1,000 అవ్వడానికి 20 సంవత్సరాల టైం అయితే తీసుకుంది. అలానే ₹1,000 నుంచి 10,000 దాటడానికి 2007లో 10,000 అయితే అయ్యింది తులం ధర. అలా 2007 నుంచి 2021కి వచ్చేసరికి మనకి తులం ధర 50,000 అయితే దాటిపోయింది. ఇలా చూసుకున్నట్టయితే గోల్డ్ రేట్ అనేది సంవత్సరాలు పెరిగే కొద్దీ రేట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలానే ఒక్కసారి కరోనాకు ముందు చూసుకున్నట్టయితే మనకి తులం ధర 35,000, 40,000 అలా ఉండేది కరోనాకి ముందు 2020 ఆ సంవత్సరాల్లో. అలానే కరోనా తర్వాత 21, 22 సంవత్సరాల్లో మనకు వచ్చేసరికి 60,000-65,000 తులం ధర అయితే రీచ్ అయిందనమాట. ఇంతలా పెరిగింది. ఈ సంవత్సరంలో గోల్డ్ రేట్ అనేది ఇంతలా పెరగడానికి కారణం వచ్చేసరికి ట్రంప్ గారు అయితే విపరీతమైన ట్యాక్స్లు అయితే వేశారండి. ప్రతి ఒక్క దేశం పైన 70%, 80%, 150%, 200% అలా ట్యాక్స్లు అనేది విపరీతంగా పెంచుకుంటూ పోయారు. ఇంపోర్ట్ ట్యాక్స్, ఎక్స్పోర్ట్ ట్యాక్స్. అలానే రిమైనింగ్ కంట్రీస్ కూడా వాళ్ళ అమెరికన్ గూడ్స్ మీద ట్యాక్సెస్ అనేది విపరీతంగా పెంచాయి. ఇలా ట్యాక్స్లు ఒకటి పెరగడమే కాదండి, అలానే మనకి గ్లోబల్ పీస్ అనేది లేకపోవడం, రష్యా ఉక్రెయిన్ వార్ అనేది జరగడం, అలానే ఇజ్రాయెల్ పాలస్తీనా అని రకరకాల యుద్ధాలు అనేది జరగడం, అలానే మనకు వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరగడం, ఒక్కటి అనేది కాదు, ఇంటర్నేషనల్ పరంగా అన్నీ దీనికి మైనస్ అవుతున్నాయి. ప్రతి ఒక్క పాయింట్ అనేది గోల్డ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అలానే కరెన్సీ వాల్యూ కూడా డిక్రీజ్ అవ్వడం అనేది ఒక మైనస్ పాయింట్. ఇదేంటంటే ఇంటర్నేషనల్ మెటల్ అవ్వడం వల్ల, ఇంటర్నేషనల్ వైడ్గా దీనికి వాంటింగ్ అనేది ఉండటం వల్ల దీని వాల్యూ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో హై ఉంటుంది అనమాట. మన కంట్రీలో మాత్రమే దీన్ని ఒక అసెట్ లాగా, దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, అలానే లేడీస్ అనేది చాలా ఇష్టంగా, చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. రిమైనింగ్ కంట్రీస్లో అలా ఉండదండి. మనకి ఇక్కడ ఏ అకేషన్ అయినా, వెడ్డింగ్ అయినా, ఏదన్నా ఫంక్షన్ అయినా, గిఫ్ట్ పరంగా ఇవ్వాలన్నా సరే గోల్డ్ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. వెడ్డింగ్ టాపిక్ వచ్చింది కాబట్టి వెడ్డింగ్ ముహూర్తాలు అయితే ఒకసారి చూద్దాము. ఏప్రిల్ 16 నుంచి జూన్ 8 దాకా సుమారుగా ఈ 3 monthsలో మనకు వచ్చేసరికి 27, 28 ముహూర్తాలు అయితే ఉన్నాయండి. అందులోనూ ఇది వెడ్డింగ్ సీజన్ అని కూడా చెప్పుకోవచ్చు. వాటితో పాటు మనకి ఏప్రిల్ 30 వచ్చేసరికి అక్షయ తృతీయ అనేది వచ్చింది. ఇండియన్స్కి గోల్డ్ అనేది కొనడానికి ఒక ఖచ్చితంగా కొనాలి అనే సెంటిమెంట్ డే అయితే అక్షయ తృతీయ అనమాట. ఇయర్లీ వన్స్ అయితే వచ్చింది. అది కూడా ఈ సీజన్లోనే వచ్చింది. ఈ ఇయర్లో ముహూర్తాలు అనేవి బాగానే ఉన్నాయని చెప్తున్నారు. సుమారుగా 7-8 నెలలు అయితే ముహూర్తాలు ఉన్నాయంట. 7-8 months అయితే ఉన్నాయి, ముహూర్తాలు బాగానే ఉన్నాయి. అలానే ఈ ఇయర్ ఎండ్కి ఇంటర్నేషనల్ మార్కెట్స్ అయితే చెప్తున్న దాని ప్రకారం గోల్డ్ మ్యాన్ స్టాచ్యూ కానీ, బీసీజీ కానీ, ఇలా రకరకాల ఇంటర్నేషనల్ మనీ మార్కెటింగ్ కంపెనీస్ అయితే గోల్డ్ రేట్ అనేది తులము ధర 1,30,000, 1,40,000 ఆ రేంజ్ వరకు అయితే టచ్ అయిద్దని చెప్తున్నారు. ఆ స్థాయి వాటికైతే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్.
రేట్ అనేది ఇంత హై అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క కంట్రీ అనేది వేల టన్నులు అయితే కొని పెట్టుకుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ చైనా లాస్ట్ ఇయర్ అనేది 2000 టన్స్ అయితే కొన్నది, 2000 టన్నులు అయితే కొన్నదండి. అలానే రష్యా 2022 1080 టన్నులు కొన్నది, ఉక్రెయిన్ 1000 టన్నులు కొన్నది. అలా ప్రతి ఒక్క కంట్రీ అయితే వేల టన్నులు అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది గోల్డ్. ఇది ఒక మెయిన్ రీజన్ అనేసి చెప్పుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. అలానే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరో మంచి వీడియోలో కలుద్దాం. ఉంటాను, బాయ్.